హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ సీజన్ 9 ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగానే అవుతున్నారు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ప్రస్తుతం అసలు ఏం నడుస్తుంది, సో దీని మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఎలా నడుస్తుంది సార్ బిగ్ బాస్? ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? బిగ్ బాస్ లో చాలా ట్విస్టులు నెలకొన్నాయి. ఓకే, ఎందుకంటే కెప్టెన్ దివ్య అయింది. అవును, కెప్టెన్ గా ఎస్ సార్. దివ్య కావడం తనుజకి ఇష్టం లేదు. తనుజ అన్న కావాలి లేదా దివ్య అన్న కావాలి, ఇద్దరి మధ్య పోటీ జరిగింది. ఒక సాంగ్ ప్లే చేస్తే ఆ సాంగ్ తగిన విధంగా డ్యాన్స్ వేయటం అనేది వాళ్ళ సెలక్షన్. ఎస్ సార్. సో ఫైనల్గా వీళ్ళిద్దరూ నిలిస్తే ఎక్కువ ఈమెకే వచ్చింది, దివ్యకే సపోర్ట్ ఇచ్చింది. దాంతో దివ్య కెప్టెన్ అయింది. దివ్య కెప్టెన్ కావడంతో తనుజ ఇబ్బందుల్లో ఉందని చెప్పి, పైగా తనుజకి ఇప్పుడు దివ్య కెప్టెన్ కావడంతో ఆమెకి కొంత అసహనం పెరిగినట్టు కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా అసహనం ఉండేది కాదు, అందరితోటి గొడవ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది తనుజ. ఇప్పుడు తనుజ గ్రాఫ్ ఏంటి అనేది ఇప్పుడు కొద్దిగా డైలమాలో పడింది. ఇంతకుముందు హై రేంజ్ లో ఉండేది, ఇంతకుముందు ఉన్న హై రేంజ్ కాస్త ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పి చెప్పొచ్చు. ఒకటి. రెండేంటంటే దమ్ము శ్రీజాని పంపించేశారు. ఎందుకు పంపించేశారంటే దువ్వాడ మాధురికను దమ్ము శ్రీజాకి బాగా గొడవ అయింది హౌస్లో. సో ఇద్దరే కదా ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, నోర్లు పెద్దవి కదా. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు బయట నుంచి దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో సోషల్ మీడియాతో మాట్లాడుతూ, నీ అడ్రస్ తెలుసు, మీ నాన్న ఏం చేస్తాడో తెలుసు, నీ సంగతి చూస్తాను, నీ అడ్రస్ కూడా తెలుసు నాకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు దువ్వాడ శ్రీనివాస్. అది వార్నింగ్ ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. ఒకటి. రెండేంటంటే బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరిని చేయి చేసుకుంది మాధురి చేయి చేసుకుంది. సో రీతు చౌదరిని, సో అసలు మ్యాన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు అతను ఇంతకు ముందేమో డెమో ఫోను ఒకసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు రీతు చౌదరి మీద. మ్యాన్ హ్యాండ్లింగ్ మీన్స్ తోసాడు, బెడ్ మీద పడిపోయింది రెండు మూడు సార్లు. మాధురి ఇప్పుడు అంతకుముందు పోయిన వారం పవన్, మొత్తం ఈ వారంలో జరిగిన ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా డెమో పవన్ ఆ విధంగా చేస్తే మాధురి వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టుకుని బాగా ఆల్మోస్ట్ కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. మధ్యలో ఎవరు తీసినట్టున్నారు, కొట్టుకునే పరిస్థితికి వచ్చింది మాధురి అను రీతు చౌదరి. ఆవిడ కూడా నీ సంగతి చూస్తాను, నీ అడ్రస్ తెలుసు, నీ అంత చూస్తానని చెప్పేసి బాగా బెదిరించింది రీతు చౌదరిని. అంటే ఇక్కడ బాగా బయట నుంచి బిగ్ బాస్ హౌస్ బయట నుంచేమో శ్రీనివాస్ బెదిరిస్తుంటే దువ్వాడ శ్రీనివాస్, లోపల మాధురి వాళ్ళందరినీ భయపించేలాగా మాట్లాడుతుంది. దానికి కారణం ఏంటి? పొలిటికల్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లోకి పొలిటికల్ రిలేటెడ్ పీపుల్ ఎవరు వెళ్ళాల, కానీ ఈ పొలిటికల్ రిలేటెడ్ ఉన్నటువంటి పీపుల్ మాధురి వెళ్ళటంతో అసలు పైగా ఏజ్ గ్యాప్ మాధురికను అక్కడ కంటెస్టెంట్లకి ఏజ్ గ్యాప్ కూడా ఉంది. అవును. సో దాంతో ఆవిడని కొద్దిగా పెద్దరికంగా చూస్తున్నారు అందరూ, అక్క అక్క అంటున్నారు కొంతమంది, ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ వాళ్ళతోటి వ్యవహరిస్తున్నటువంటి తీరు కొంత ఇబ్బందికరంగానే అనిపించింది వాళ్ళకి. సో మొత్తం మీద గొడవ అయితే బాగా జరిగింది. మాధురి ఇప్పుడు ఎలిమినేషన్ లిస్ట్లో ఇవాళ బిగ్ బాస్ వస్తాడు. ఎలిమినేషన్ లిస్ట్లో 8 మంది ఉన్నారు కదా, ఆ ఎలిమినేషన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాధురి ఉన్నారు. మాధురితో పాటు తర్వాత సంజనతో పాటు తనుజ, రీతు చౌదరి కూడా ఉన్నట్టుంది. ఈ నలుగురు ఉన్నారు లేడీస్ లో. వీళ్ళేమో పవన్ కళ్యాణ్, డెమో పవన్, రాము రాథోడ్, గౌరవ్, ఈ నలుగురు వీళ్ళున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ రాత్రి 10 గంటలకు 11 గంటలకు అయిపోయిందో ఈ రోజు దాకా అనుకుంటా. ఈ రోజు కూడా ఉండదు, నైట్ అయిపోయింది. నైట్ అయిపోయినప్పుడు అప్పుడు రాత్రి వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే బాగా తక్కువ వచ్చినటువంటి వాళ్ళు రాము రాథోడ్ అను, తర్వాత మాధురి కూడా ఉంది. మాధురిని ఎవరు లైక్ చేయట్లా నెట్జన్లో, ఓటు ఇట్లా. అయితే ఇప్పుడు బిగ్ బాస్ మరి బయటికి పంపిస్తారంటారా మాధురిని? బయట పంపిస్తే బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ సంగతి చూస్తానని చెప్పి అంటున్నాడు శ్రీనివాస్. మొత్తం ఫైనల్ కప్పు మా కన్నమ్మదేనని చెప్పి చెప్తున్నాడు శ్రీనివాస్ బయట నుంచి. మరి ఆయన వార్నింగ్ భయపడి బిగ్ బాస్ ఆమెని సేవ్ చేయించాము. ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు కంటెస్టెంట్లని వైట్ కార్డు ఎంట్రీ వాళ్ళతోటి ఎలిమినేషన్ చేయించారు కదా, మనం చూసాం కదా అది. అలాగే రకరకాల ఎలిమినేషన్ ప్రాసెస్ రకరకాలుగా తీసుకుంటున్నాడు బిగ్ బాస్. కాబట్టి మాధురిని పంపించకపోవచ్చేమో, రాము రాథోడ్
తక్కువలో అంటే మార్క్స్ తక్కువ వచ్చిన అంటే ఓటింగ్ తక్కువ వచ్చినటువంటి వాళ్ళు రాము రాథోడ్, రీతు చౌదరి ఉంది, రీతు చౌదరి తర్వాత సంజన కూడా హిట్ లిస్ట్లో ఉంది, ఎలిమినేషన్ లిస్ట్లో. సో ఇక వీళ్ళు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్కి కొంత ఉంది, రాము రాథోడ్ది లిస్ట్లో ఉంది, గౌరవ్ కూడా కొంచెం గ్రాఫ్ బాగానే ఉంది. సార్ యాజ్ యూజువల్ గా తనుజ గారు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారా లేకుంటే చేంజెస్ ఏమైనా జరిగాయి? చేంజెస్ జరిగాయి. ఇప్పుడు తనుజ గ్రాఫ్ పడిపోయింది. భరణి ఇప్పుడు మా దివ్యకి కెప్టెన్సీ రావడం వెనక భరణి ఉన్నాడని కదా ఇష్యూ. సో భరణి రావడంతో భరణి మాధురి లవ్ ట్రాక్ కొంత నడిచింది అంటే సేవ్ కావడానికి. మాధురి ఎలిమినేషన్ దాంట్లో వెళ్ళిపోతుంది, సేవ్ కావడానికి లవ్ ట్రాక్ మొదలు పెట్టింది. బయట ట్రాలర్స్ కూడా వీళ్ళిద్దరిని ఎట్లయినా ఒకటి ఏకం చేసేటట్లు వాళ్ళిద్దరు ఎట్టన్నా ఉన్నాయి కానీ బయట వాళ్ళు మాత్రం వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళకి లవ్ ట్రాక్ నడుస్తుంది అనేటువంటి ఒక ప్రచారం అయితే చాలా బలంగా చేస్తున్నారు. ఈ దెబ్బతోటి దువ్వాడ శ్రీనివాస్ క్లోజ్ అని చెప్పి కూడా చేస్తున్నారు కొంతమంది. దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోద్ది, వాళ్ళ పిల్లల్ని సక్రంగా చూసుకుంటాడు. ఈ బిగ్ బాస్ హౌస్ లో భరణి అండ్ మాధురి లవ్ ట్రాక్ నడుపుతున్నారు అనేది. దానికి తగ్గట్టు లోపల మాధురి గారు కూడా భరణి గారితో అంతే క్లోజ్ గా, చాలా క్లోజ్ గా ఉన్నారు. అలాగే భరణి చెప్పిన మాట మాధురి వింటున్నారు. ఎందుకంటే దివ్యని కెప్టెన్సీ చేయటానికి, ఆ మ్యూజిక్ వేసినప్పుడు డాన్స్ చేయటానికి, దివ్య తరఫు నుంచి డాన్స్ చేయించడానికి భరణియే ఒప్పించాడు. ఎవరిని? మాధురిని. భరణి చెప్పిన దానికి ఒప్పుకొని మాధురి ఆడకు పోయి డాన్స్ చేసింది. సో భరణి చెప్పింది వింటుంది అంటే లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది అని చెప్పేసి నెటిజన్లు అంటున్నారు. ఇలాంటి సమయంలో మాధురిని ఎలిమినేషన్ చేస్తాడు బిగ్ బాస్ అని నేను అనుకోను. యాక్చువల్లీ మాధురి గారి కోసం భరణిని లోపలికి తీసుకొచ్చారు అన్నట్టు కూడా బయట టాక్ ఉంది, అది కూడా ఉంది టాక్. భరణిని పర్మనెంట్ కంటెస్టెంట్ గా ఇప్పుడు అనౌన్స్ చేశారు కదా, హౌస్ లో పర్మనెంట్ కంటెస్టెంట్ గా అనౌన్స్ చేశారు కదా. సో దీనికి కూడా మాధురిని టార్గెట్ చేసి లేదంటే మాధురికి వీళ్ళిద్దరికి మధ్య లవ్ ట్రాక్ నడపడానికో బిగ్ బాస్ అయితే ప్రయత్నం చేస్తాడని అనిపిస్తుంది. రకరకాల కోణాల నుంచి చేస్తే పైగా వాళ్ళ మూమెంట్స్ కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. సరే నిజంగా ఉందా లేకపోతే యాక్టింగ్ అనేది తర్వాత సంగతి. చూడటానికి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. ఏమి ఇష్టం అది ఉండి పెడతానని అంటాం, ఈయన చెప్పింది ఆ వింటాం, కొంచెం కేరింగ్ తీసుకోవటం, మాట్లాడేటువంటి మాటలు కొద్దిగా బాగా ఎఫెక్షన్ గా మాట్లాడటం, ఇవన్నీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. చూసినప్పుడు ఖచ్చితంగా ఇదేదో లవ్ ట్రాక్ వ్యవహారం లాగా ఉంది అనిపిస్తుంది. అది బహుశా బిగ్ బాస్ గేమ్ అయి ఉంటుంది అది. బట్ చూసే వాళ్ళకి ఏంటంటే దువ్వాడ పైన అయిపోయింది, దువ్వాడ శ్రీనివాస్ అయినా క్లోజు, ఇంకా బ్రేకప్ అయినా అని చెప్పి అంటున్నారు. మొన్న దాకా రీతు చౌదరికను డెమోకి బ్రేకప్ వేసేసారు. సార్ లోపల దువ్వాడ మాధురి గారు అట్లా భరణి గారు ఈ వీడియోస్ అన్ని చూసి దువ్వాడ శ్రీనివాస్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సహజంగా ఏంటంటే వాడు అడల్టరీ లవ్స్ కదా, వాళ్ళు అడల్టరీ లవర్స్. టీనేజ్ లవర్స్ అయితే ఆ ఫీలింగ్స్ ఉంటాయి, అడల్టరీ లవర్స్ కాబట్టి ఆ ఫీలింగ్స్ ఏమి ఉండకపోవచ్చు. ఓకే, అంటే అలా వాళ్ళతో ఉంది అలా అనే ఒక జెలస్ అనేది ఉంటుంది కదా, అలాంటిది ఉండకపోవచ్చు అడల్టరీ లవ్ కాబట్టి. టీనేజ్ లవ్ అయితే ఉంటుంది, యంగేజ్ లవ్, టీనేజ్ లవ్ అయితే ఉంటుంది, సహజంగా ఉంటుంది. బట్ అడల్టరీ లవ్లో ఏముంటుంది, ఉండకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.